డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కే ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా గమనించగలిగింది, ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మే 10th మదర్స్ డే. ఈరోజు ముఖ్యాంశాలు గమనించినట్లయితే, ఈరోజు ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను వెనక్కి నెట్టి సినీ నటుడైనటువంటి సి జోసెఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సినీ ప్రస్థానం దాదాపుగా 30 ఏళ్ల నుండి ఉంది. ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే మాదిరిగానే వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు చౌహాన్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం. 14 అంశాల ప్రతిపాదన అనేది ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరిగింది. ఆ 14 అంశాల ప్రతిపాదనను తిరస్కరిస్తే ఇరాన్, అమెరికా వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారని హింట్ ఇవ్వడం జరిగింది. సువేందు చౌహాన్ అనే వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు వెస్ట్ బెంగాల్లో. అతను దాదాపుగా చాలా ఏళ్ళ తర్వాత అతను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే మాదిరిగానే నేడు హైదరాబాద్కు మోడీ వెళ్ళగలిగారు. 7,377 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ని శ్రీకారం చుట్టబోతున్నారు. వినేష్ ఫోగట్ అనే మహిళా అథ్లెట్ డోపింగ్ పరీక్షల్లో దొరికిపోవడం వల్ల జూన్ 26 వరకు ఆమె పోటీ పడలేదని నిర్ణయించడం జరిగింది. ఆర్చరీలో వరల్డ్ కప్ స్టేజ్ 2 టోర్నమెంట్లో భారత అథ్లెట్ సాహెల్ జాదవ్కు కాంస్యం లభించడం జరిగింది. తెలంగాణ అమ్మాయిలు సెయిలర్లు కొమరవెల్లి లాహిరి, సురగాని ఈశ్వ వీరికి క్రీడల అర్హత ప్రమాణాన్ని అందుకోవడం జరిగింది. ఫీఫా వరల్డ్ కప్లో నోరా ఫతేహి అనే బాలీవుడ్ నటి ఆడిపాడడం జరుగుతుంది. ఈరోజు 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రకటించారు మన ఆంధ్రాలో. అదే మాదిరిగానే నేషనల్ వైడ్ న్యూస్ గమనించినట్లయితే దళాధిపతిగా రాజా సుబ్రహ్మణ్యన్ ఎన్నికయ్యారు. అదే మాదిరిగానే పర్యాటక మణిహారంగా కైలాసగిరిలో 65 అడుగుల త్రిశూలాన్ని స్థాపించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. అగ్ని క్షిపణి ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అగ్ని క్షిపణిని అన్ని అంశాల్లో అది ఆరితేరినటువంటి అగ్ని క్షిపణిని ప్రయోగించడం జరిగింది. నాటో కూటమిపై పుతిన్ మండిపాటు చేయడం జరిగింది. హంగేరీ ప్రధానిగా పీటర్ మాగ్యాన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్ ఎన్నికవడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి 10 మే 2026కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వదలిచారో వారు దీన్ని ఫాలో కావాల్సిందిగా మనవి. ఈ అన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ నవాజ్ ఖాన్ కేఎస్. థ్యాంక్ యూ.